సార్ సార్ గుడ్ న్యూస్. మీకు శుభ. ఏమిటి బాబు, కూర్చో. థ్యాంక్స్ సార్. డాక్టర్ రాఘవరావు గారిని ఆల్ ఇండియా బెస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. వారు మా నాన్నగారికి చాలా దగ్గర స్నేహితులు. వారు ఈఎన్టీలో సూపర్ స్పెషాలిటీ కోసం వెస్ట్ జర్మనీ వెళ్ళారు. అక్కడే 2 years ఉన్నారు. కమింగ్ సండే వస్తున్నట్టుగా పేపర్లో చూశాను. ఇది తెలిసి రాధ విషయం వారితో కేబుల్లో మాట్లాడాను. ఇండియా రాగానే ఫస్ట్ ఎగ్జామినేషన్ రాధకే చేస్తా అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఏమంటారు? ఏమంటాను బాబు, రాధ విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ ఆరాట పడుతున్నావంటే ఏ జన్మలోనూ నువ్వు మాకు ఆత్మబంధువై ఉండాలి. రాధకి మళ్ళీ పునర్జీవితం ప్రసాదిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు. దేవుడి దయ వల్ల నీ ప్రయత్నం ఫలించి దానికి మళ్ళీ గొంతు వచ్చిందంటే రాధ జీవితం అంతా నిన్ను దైవంలా ఆరాధిస్తుంది. గో అహెడ్. Mr. Sekhar, come on. Please sit down. Please sit down. Thanks. Mr. Sekhar, I pity her. ఆమెకు ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మాట వస్తుందనే నమ్మకం నాకు లేదు. అయితే రాధ జీవితాంతం ఇలా మగదానిగా ఉండిపోవాల్సిందేనా? ఐఎమ్ సారీ సార్, ఐ కాంట్ హెల్ప్. ఆమెకు బలమైన మెంటల్ షాక్ వల్ల గుంటిపోయింది. మందులు వాడినా ఆపరేషన్ చేసినా మళ్ళీ మాట వస్తుందని చెప్పలేము. ఎప్పుడైనా మళ్ళీ అంత బలమైన షాక్ తగిలితే దైవికంగా మాట రావచ్చు. రండి, కాఫీ తీసుకుని వెళ్తారు. నువ్వు మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నానా? నాకు మాట వచ్చిందా? అవును రాధా, నీ గొంతు నువ్వు మాట్లాడుతున్నావు. నోరు లేని అమాయకురాలైన నా మనవరాలి జీవితాన్ని సర్వనాశనం చేస్తావా? నీ స్నేహంలో ఇంత నీచత్వం ఉందని, నీ మనస్సింత విషకలుస్తామని ఊహించలేకపోయాను. పశుత్వంతో నా మనవరాలి శీలాన్ని బలి తీసుకున్న నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. అమ్మా రాధా, ఆ పిలుపు నీదేనా? ఆ గొంతు నీదేనా తల్లి? ఏది ఇంకొకసారి పిలువమ్మా. ఎన్నేళ్ళైందమ్మా ఈ తీయని పిలుపు విని. నువ్వు ఎన్ని వేల సార్లు పిలిచినా నే 1000 చెవులు చేసుకుని విన్నా చదివే తీరటమ్మా. పిలువమ్మా, ఒక్కసారి పిలువండి. నన్ను తాకొద్దు. నేనెప్పుడు మల్లె పువ్వు లాంటి దాన్నని నువ్వు గర్వించే మనవరాల్ని కాదు తాతయ్య. కళంకాన్ని కప్పుకున్న పతితురాల్ని తాతయ్య, పతితురాల్ని. సారీ రాధా, జరిగిందని బాధపడకు. నేనేదో తుచ్చమైన శారీరక వాంఛతో నేను బలత్కరించాను అనుకోవద్దు. నిన్ను తొలిసారిగా చూసినప్పుడే నా మనసు నీ వశమైంది. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఆత్మీయత అనుబంధం నన్ను దగ్గరికి చేర్చాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. ఆ ఆశ నిర్ణయంగా మారింది. నా నిర్ణయాన్ని మీ తాతగారు కాదన్ననే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే నేను ఈ రోజు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాను. డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ సాహసాన్ని ఎప్పుడు కొలిపాయి. నా ప్రయత్నం ఫలించింది. రాధకు మాట వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ.
ఎవరేమనుకున్నా సరే ఈ రోజు నుంచి రాధ నా భార్య. ఈ కుంకుమ బొట్టే నీకు తాళి. మా ఇద్దరి ఈ కళ్యాణానికి మీరు ఆ భగవంతుడే సాక్షి. రేపే మా అమ్మగారి దగ్గరికి మనందరి ప్రయాణం. మేము ముగ్గురం ఆ ప్రవాహంలో పుట్టుకుపోయాం. దైవవశాత్తు నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. వాళ్ళ కోసం ఎంతో వెతికించాను, కానీ లాభం లేకపోయింది. ఇది మమ్మల్ని దూరం చేయటంతో అలా మేమిద్దరం విడిపోయాం. రాధ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను. నేను పెళ్లి చేసుకున్నాను. మన సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా చల్లగా సాగిపోతున్న తరుణంలో ఒకనాడు రాధా, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? రాధా, తాతయ్య 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 తాతయ్య, ఇదిగో మందు తీసుకొచ్చాను తాతయ్య. అమ్మా, ఈ మందులెందుకమ్మా? నిన్ను నీ భర్తతో కలిపే వరకు నా ప్రాణం పోదమ్మా. నేనండి శేఖర్. మీరేం బాధపడకండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు బాబు, వద్దు. రైలు ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ తర్వాత నీ చిరునామా తెలియక వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నావు. నీ భార్యను నీకు అప్పగించాలన్న ఆరాటంతో ఇంతకాలం ప్రాణాలు పిలబొట్టుకున్నా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరి నా బాధ్యత తిట్టిపోయింది. అమ్మ రాధా, బాబు, మీరు 100 ఏళ్ళు సుఖంగా కలిసి ఉండాలని నా ఆకాంక్ష. ఇది నా కథ. ఇది నీకు తెలియని నా కథ జీవితం. అందరూ నేను తప్పు చేశాను వాదిస్తున్నారు, నిందిస్తున్నారు. నాకేం పర్వాలేదు. కానీ నా కథను తెలుసుకున్న నువ్వు ఇప్పుడేం చెప్తావో చెప్పు. రాధ పట్ల నాకున్నది కేవలం శారీరక వ్యామోహం అంటావా? ఆమె పట్ల నాకు ఎలాంటి నైతిక బాధ్యత లేదంటావా? నీ విషయం రాధకు చెప్పలేక, రాధ విషయం నీకు చెప్పలేక, మీ ఇద్దరి మధ్య అరకత్తిలో పొగ చెక్కలా ఎంత నలిగిపోయానో ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు లక్ష్మి, మరెవరికి తెలియదు. ఇప్పుడు చెప్పు లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? నన్ను క్షమించండి.
ఎన్నో జన్మల తపస్సుతో సాధించుకున్న మిమ్మల్ని మరో ఆడదానికి పంచివ్వలేక స్త్రీ సహజమైన తొందరపాటుతో మీ మనసును బాధ పెట్టాను. మీ ఉదాత్తతను గ్రహించలేకపోయాను. నా వివేకాన్ని మన్నించండి. లక్ష్మి, చూడండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడడం కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. మీరు వెంటనే వెళ్ళి రాధను తీసుకురండి. మీరు వెళ్ళండి. అసలు విషయం తెలుసుకోకుండా ఆమె నానా మాటలు అనేశాను. ఆమె మనసును గాయపరిచాను. వెంటనే వెళ్ళండి, ఆమె తీసుకురండి. ఆగండి, మీరొక్కరే వెళ్తే ఆమె వస్తుందో రాదో నేను మీతో పాటు వస్తాను. కదండి. దీన్ని అమ్మగారు రాగానే మీకు ఇమ్మనొస్తాను. శ్రీ శేఖర్ గారికి అశ్రుపూర్వక నమస్కారాలతో. మీరు చేసిన వంచనకి, నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. నా ఆచూకీ తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి. మీ జీవితంలోంచి రాధ అధ్యాయాన్ని చించివేయండి. నన్ను మర్చిపోండి.